హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం CGL మార్క్ 23rd రీజనింగ్ పార్ట్ సొల్యూషన్ చూద్దామండి. సో క్వశ్చన్ నెంబర్ 1, ఎంబెడెడ్ ఫిగర్ అండి. మీకు ఈ ఫిగర్ మీకు ఎక్కడ ఎంబెడ్ అయ్యి ఉందో చెప్పాలండి మీరు. రైట్, ఎక్కడుందండి? ఇక్కడ కనిపిస్తుందా? ఇలా ఉంది, ఇలా ఉంది, నెక్స్ట్ ఇలా ఉంది, నెక్స్ట్ ఇలా ఉంది, నెక్స్ట్ పైకి వెళ్ళింది, ఇలా ఉంది. సో ఆప్షన్ డీలో ఉందండి మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ప్రైవేట్, PRIVATE. దీన్ని మీరు కోడ్ లాంగ్వేజ్లో ఎలా రాసినారంటే 9323644150. సరే, షార్ట్ హ్యాండ్ కూడా అలాగే ఉంటుంది. రెఫ్యూజల్కి దీన్ని మీరు రాయగలగాలి REFUSAL. దీని కోడ్ లాంగ్వేజ్ ఎలా ఉందంటే మీరు చూడండి, ఒకసారి లాజిక్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 3 టర్మ్స్ని, లాస్ట్ 3 టర్మ్స్ని సపరేట్ చేయండి. దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయండి. అంటే IPR, నెక్స్ట్ AET రాసిన తర్వాత ఒకవేళ ఓవెల్ అయిందనుకోండి, ఓవెల్కి అయితే డైరెక్ట్ పొజిషన్ నెంబర్ ఐకి 9 కదా, 9, ఐకి 9 కాబట్టి 9, పీకి ఎంత అండి 16 కాబట్టి ఇంటూ 2 32, ఆర్ ఎంత 18, 18కి ఇంటూ 2 ఎంత 36, వికి ఎంత 22, 22 ఇంటూ 2 ఎంత 44. రైట్, ఏ ఓవెల్ కాబట్టి ఏకి 1, ఇది 44, ఏకి 1. ఈ ఓవెల్ కాబట్టి ఈకి 5, టీ అనేది కాన్సోనెంట్ కాబట్టి ఇంటూ 2 అంటే టీ 20 కాబట్టి 20 ఇంటూ 2 40. ఇదండి. ఇప్పుడు మీరు అలాగే చేయాలి, 3 టర్మ్స్ సపరేట్ చేసుకొని ఇక్కడ మీకు EFR, తర్వాత ALS, ఇక్కడ U. రైట్, ఈకి 5 కాబట్టి మీరు 5 రావాలి, ఎఫ్ కాన్సోనెంట్ 6 కాబట్టి మీకు 12 రావాలి, ఆర్ కాన్సోనెంట్ 18 కాబట్టి 36 రావాలి. సో 5, 12, 36 మీకు రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్లో 5, ఇక్కడ 21, ఇది మీకు రైట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి, ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. 5, 12, 36. యూ మీకు ఎంత ఉంది? యూ అనేది మీకు ఒక కాన్సోనెంట్ కాబట్టి, సారీ ఓవెల్ కాబట్టి యూ వాల్యూ 21, ఏ వాల్యూ 1, ఎల్ వాల్యూ 12 కాబట్టి 24, ఎస్ వాల్యూ 19 కాబట్టి 38. సో 36 తర్వాత 21, 12, 4, 38 అదే ఉందా? ఇది మీ కోడ్ లాంగ్వేజ్. క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఇనర్షియా, INERTIA, ఇనర్షియా. దీనికి ఎలా రాస్తున్నారు? RGVKGBZ. లాజిక్ చూద్దాం ఒకసారి. ఐకి ఆర్ అయింది, మీకు ఐఆర్ ఆపోజిట్ వాల్యూస్ అండి. అంటే I9 అయితే R18 అయితే 18 + 9 27, ఇవి రెండు మీకు ఆపోజిట్. ఎన్ అనేది 14, G అనేది 7. రైట్, రాసుకోండి. మీకు ఈకి వి ఆపోజిట్ అండి, ఈ రెండు మీకు మళ్ళీ ఆపోజిట్. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టీకి జీ ఆపోజిట్, ఏకి జెడ్ ఆపోజిట్, అంటే ఆల్టర్నేట్ నంబర్లన్నీ ఆపోజిట్ ఉన్నాయి. ఇప్పుడు మీకు R18 అయితే K11, ఇది I9 అయితే B2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ 7 అవుతుంది, -7 ఉంది, ఇక్కడ -7 అయింది, ఇక్కడ కూడా -7 అయింది. సో మీకు ఆపోజిట్ ఉంటేనేమో, అంటే ఫస్ట్ టర్మ్ ఏమో ఆపోజిట్ రావాలి, తర్వాత టర్మ్ -7 అవ్వాలి కదా. మీకు దేనికి రావాలి ఇప్పుడు కోడ్ లాంగ్వేజ్? FLOWER. సో ఫస్ట్ ఏం కావాలండి మీకు? ఫస్ట్ ఎఫ్కి ఆపోజిట్ కావాలి. ఎఫ్కి ఆపోజిట్ టర్మ్ ఏముంటుంది? యూ కదా, ఎఫ్కి ఆపోజిట్ టర్మ్ యూ. ఎల్ వాల్యూ 12 కాబట్టి -7 చేస్తే ఎంత? 5 అంటే ఈ. సో మీకు ఆన్సర్ యూఈతో స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక మిగతా అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఓకే ఆపోజిట్లో ఏముంటుంది? ఎల్ ఉంటుంది మీకు. డబ్ల్యూకి డబ్ల్యూ అంటే 23 కదా, ఇది ఆపోజిట్, ఇది ఆపోజిట్, ఇవి ఆపోజిట్లు. డబ్ల్యూకి 23 అంటే -7 చేస్తే ఎంత వస్తుంది? 16 వస్తుంది. 16 వాల్యూ అంటే పి, అంతేనా? UELP ఇక్కడ ఉంది చూడండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 4. మీకు ఎం తర్వాత ఇక్కడ ఏం కనిపిస్తుంది చెప్పండి? ఇక్కడ డాష్ ఉంది, ఇక్కడ ఎల్ కనిపిస్తుందా? ఎం తర్వాత ఎల్ రావాలి, అంతేనండి.
ఇక్కడ ఎం తర్వాత ఎల్ ఉంది, ఎం తర్వాత ఎల్ ఉంది. అంటే ఇక్కడ మీకు ఆప్షన్స్లలో ఇక్కడ ఇది యాక్చువల్గా ఇది ఎల్ అండి, ఇది ఐ లాగా పడింది కదా మీకు, ఇది ఎల్, ఇది ఎల్. సో మీకు ఎం తర్వాత ఎల్ రావాలి, తర్వాత టీక్యూ, ఇక్కడ చూడు టీ తర్వాత క్యూ అంటే ఇక్కడ ఆర్ ఉంది, క్యూ తర్వాత ఆర్ ఉంది, అంటే మీకు ఎం తర్వాత ఎల్ వస్తుంది, టీక్యూ తర్వాత క్యూ తర్వాత ఆర్ ఉంది కాబట్టి ఆర్ రావాలి. సో ఎంఎల్ టీక్యూఆర్, ఎంఎల్ టీక్యూఆర్, ఎంఎల్ టీక్యూఆర్ ఇదండి. సో ఎల్ఆర్టీ, ఎల్ఆర్టీ, ఎల్ఆర్టీ తర్వాత ఎల్ఆర్టీ తర్వాత ఎల్ఆర్ఎల్క్యూ, ఎల్ఆర్ఎల్క్యూ ఇది మీకు ఎల్ రావాలి, ఇక్కడ ఎల్, ఇది మీకు ఎల్. ఇది ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండి మీకు. ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్. ఎల్ఆర్టీ, ఎల్ఆర్ఎల్క్యూ. క్వశ్చన్ నెంబర్ 5. 4 7 359 అయిందా? ఇది మీకు 4 స్క్వేర్ ప్లస్ 7 క్యూబ్ వాల్యూ ఇది అవుతుందండి 359. మీకు అలా ఆప్షన్లో ఆప్షన్ డి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 6 స్క్వేర్ ప్లస్ 8 క్యూబ్ మీకు 548 అవుతుందండి. సో మీకు ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ మీకు, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 6. సో 5 ఉంది, 4 ఉంది, 5 4లో ట్రై చేయండి ఫస్ట్. RELATE. సో మీకు ఫస్ట్ టీ తర్వాత ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి మీకు ఫస్ట్ ఏ రావాలి కదండి. సో ఫస్ట్ 4 వచ్చింది ఎక్కడ ఉంది, ఇది మీ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 3 2 3 ఈ రెండిట్లో ట్రై చేయండి. RELAT వరకు సేమ్ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో ఫస్ట్ మీకు ఈ వస్తుంది కదా, ఫస్ట్ 3 టర్మ్స్ 3 రావాలి, 2 రావద్దు, ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఏముంది మీకు 1 4లో చెక్ చేయండి. 1 4 RELATI, టీఐ తర్వాత ఇక్కడ వి ఉంది, ఇక్కడ ఓ ఉంది, అంతే కదండి. RELATI వి ముందు వస్తుందా ఓ ముందు వస్తుందా అంటే ఓ ముందు వస్తుంది. సో 2 ముందు రావాలి. సో 2 గురించి అయిపోయింది కదండి. సో సరే 5 3 2. సో ఇప్పుడు మీరు చెక్ చేయాల్సింది 5 3 2 కానీ 4 1 కదండి, ఈ రెండింటిని చెక్ చేయాలి, దీన్ని అండ్ దీన్ని. సో RELATI తర్వాత వి ఉంది, RELATIV, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో మీకు ఫస్ట్ ఏ రావాలి అంటే 1 రావాలండి, 1 తర్వాత 4 రావాలి. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 7. 18 3 36 6 54 and 9 ఇది ఇంటూ 2 అయింది. సో ఇది 18 ఇంటూ 3 అయింది. నెక్స్ట్ వచ్చేది 18 ఇంటూ 4 అవ్వాలండి, ఇంటూ 4. 18 4 ఎంత 72. ఇక్కడ మీకు ఇంటూ 2 అయింది, ఇది ఇంటూ 3 అయింది. దీని తర్వాత వచ్చేది ఇంటూ 4 అవ్వాలి, 12 అవ్వాలి. సో మీకు అడిగింది 72 కాబట్టి మీకు ఇక్కడ వరకు సరిపోతుంది, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 8. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కౌంట్ చేయాలి. మీకు కనుక ఇలా ఒక ఫిగర్ ఉందనుకోండి, ఇలా 1 2 3 4 పార్ట్స్ కదా. సో మీకు 4 into 2 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 8 ఉంటాయండి, దీంట్లో 8 ఉంటాయి. సో మీరు ఓన్లీ జస్ట్ నేను డ్రా చేసేది ఇక్కడ నుండి ఇక్కడ వరకే కాన్సన్ట్రేట్ చేయండి, ఓన్లీ ఈ పార్ట్. ఇప్పుడు ఈ పార్ట్ ఇలాగే ఉందా అంటే మీకు ఈ పార్ట్లో 8 ట్రయాంగిల్స్ ఉంటాయా, 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పార్ట్కి నేను ఈ పార్ట్ యాడ్ చేస్తున్నాను అనుకోండి, జస్ట్ ఇంతవరకు నేను ఎక్కడెక్కడ డ్రా చేస్తున్నాను అదే చూడండి. అంటే ఇక్కడ 8 ఉన్నాయి, ఇది ఒకటి 9 అయిందా, 9 అయింది. అండ్ ఇది ఒకటి యాడ్ చేస్తున్నాను అనుకోండి, 10 అయిందా. మొత్తం 10 ట్రయాంగిల్స్ అయినాయి ఇప్పటివరకు. ఇప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ గ్రీన్ కలర్తో డ్రా చేస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇదొక ట్రయాంగిల్, మీరు ఫస్ట్ ఏమో ఇది ఒక పార్ట్ అండి, క్వాడ్రిలేటరల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ కదా. మీకు ఏమవుతుందంటే ఇదొక ట్రయాంగిల్ కొత్తగా ఫామ్ అవుతుంది, అంటే ఈ పార్ట్ కలవడం వల్ల, నెక్స్ట్ ఇది కలవడం వల్ల ఇక్కడ మీకు మొత్తం 3 ఉన్నాయండి. ఒకటేమో ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. ఈ 2 కలవడం వల్ల ఒకటి ఫామ్ అవుతుంది. మొత్తం 10 అయినాయి, ఇవి 2 ఎంత 12. అండ్ ఇది మొత్తం పెద్ద ట్రయాంగిల్ ఒకటి ఫామ్ అవుతుంది కదా, ఈ 3 కలవడం వల్ల. అంటే మీకు టాప్లో 13 ఫామ్ అయినాయండి, పైన 13 ఫామ్ అయితే కింద ఆ స్టేజ్గా మీకు 13 ఫామ్ అవుతాయి. 13 ఎంత 26. ఇప్పుడు మీరు జనరల్గా కూడా అబ్జర్వ్ చేస్తే ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. సో 26 + 4 ఎంత 30. సో 30 అంటే మీకు ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు, అయితే ఇదన్నా అవ్వాలి, ఇదన్నా అవ్వాలి. 30 అయిందా. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి.
ఇప్పుడు మీరు టాప్ని కనుక ఇంతకుముందు మీరు ఈ ట్రయాంగిల్ కౌంట్ చేయడం మర్చిపోయినారండి. ఇంతకుముందు మీకు ఇంకొక 2 ట్రయాంగిల్స్ వస్తాయి దీంట్లో. ఆ 2 ట్రయాంగిల్స్ ఎలాంటివి అంటే మీకు ఈ ట్రయాంగిల్ అండి, ఒకటేమో ఈ ట్రయాంగిల్, ఇది కౌంట్ చేయలేదు మనం ఇంతకుముందు. టాప్ ఒకటి బాటమ్ స్ట్రక్చర్, టాప్ స్ట్రక్చర్లో 13 తీసుకున్నాం, బాటమ్ స్ట్రక్చర్లో 13 తీసుకున్నాం కదా. ఈ టాప్ అండ్ బాటమ్ కలిసినప్పుడు మీకు ఇలా ఒక ట్రయాంగిల్ వస్తుంది. మీరు ఏంటంటే ఈ ట్రయాంగిల్ని కౌంట్ చేసినారు, ఇది ఒక ట్రయాంగిల్ వస్తుంది, ఈ ట్రయాంగిల్ని మీరు కౌంట్ చేయలేదు. సో వీటికి ఇంకొక 2 యాడ్ చేస్తే మొత్తం 32. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 9. స్వాతి ఈజ్ ద డాటర్ ఆఫ్ అనిల్స్ ఓన్లీ సిస్టర్ అక్షర. అనిల్ అనుకుంటే అనిల్కి ఓన్లీ సిస్టర్ ఎవరున్నారు? అక్షర. సిస్టర్ అన్నారు కాబట్టి మైనస్. మీకు అనిల్ ప్లస్ ఆ మైనస్ తెలియదండి. అంటే అనిల్ మీరు పేరు చూస్తే మేల్ అనిపించవచ్చు కానీ మీరు అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. అది మేలా ఫీమేలా మనకు తెలియదు కాబట్టి. అనిల్స్ మదర్ ఈజ్ గౌరీ. ఇప్పుడు మదర్ అన్నారు కాబట్టి ఫీమేల్ అవుతుందా? గౌరీ. ఎవరు? అనిల్స్ మదర్. కామిని ఈజ్ గౌరీస్ మదర్. ఎవరు? కామిని. ఈమె కూడా గౌరీస్ మదర్. కామినీస్ హస్బెండ్ ఈజ్ గౌరవ్. హస్బెండ్ అన్నారు కాబట్టి ప్లస్. ఈ 2 హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి నేను ఒక సింబల్ పెట్టుకుంటున్నాను మనకు అర్థం కావడానికి. పూనమ్ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ గౌరవ్. అంటే మదర్ ఇన్ లా అంటే కామిని వాళ్ళ మదర్ అవ్వాలి కదండి. ఎవరు? పూనమ్. మదర్ ఇన్ లా అంటే మైనస్. హౌ ఈజ్ స్వాతి రిలేటెడ్ టు గౌరవ్? స్వాతి ఈజ్ ద డాటర్ ఆఫ్ అనిల్స్ ఓన్లీ సిస్టర్ అక్షర అన్నారు కదా. స్వాతి ఈజ్ ద డాటర్ ఇక్కడ. సో గౌరవ్కి స్వాతి ఏమవుతుంది? గౌరవ్ వాళ్ళ వైఫ్ ఆమె, వైఫ్కి కూతురు ఆమె, అంటే గౌరవ్కి కూతురు అవుతుంది కదా. గౌరవ్కి ఈమె కూతురు అంటే ఈమె కూతురు కదా. సో గౌరవ్కి ఈమె గ్రాండ్ డాటర్ అండి. గ్రాండ్ డాటర్కి డాటర్ అంటే గ్రేట్ గ్రాండ్ డాటర్ కదా. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 10. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది మీరు ఇలా ఓపెన్ చేస్తే ఒకటి ఇలా అవుతుంది, రైట్, మళ్ళీ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ ఇలా ఓపెన్ చేస్తే ఇలా అవుతుంది, ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి వస్తుంది ఇలా ఇలా ఇలా. ఇవి టచ్ అయ్యి రావండి కాబట్టి ఆప్షన్ బి రైట్ అవ్వదు. అండ్ మీకు ఈ మిడిల్ దగ్గర ఏం లేదు కాబట్టి ఇక్కడ మిడిల్ ఫామ్ అయింది కదా, ఇది రాదు మీకు. అయితే ఆన్సర్ ఇది అవ్వాలి, ఇది అవ్వాలి. కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఇది మీకు రెక్టాంగిల్ ఫామ్లో ఇలా ఫామ్ అవుతుందండి. అంటే ఇది కొంచెం మీకు ఇట్లా ఇది విడ్త్లో ఉంది, ఇది మీకు లెంత్లో ఉంది. ఇలా లెంత్లో ఇక్కడ లేదు కదా మీకు. సో ఆప్షన్ డి రాంగ్ అండి, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 11. హిండర్, పర్మిట్, ఇంపీడ్, ఫోర్బీడ్. దీంట్లో డిఫరెంట్. ఇప్పుడు మీకు హిండర్, ఇంపీడ్, ఫోర్బీడ్ ఇవన్నీ మీకు సినోనిమ్స్ అండి. ఆల్ దీస్ ఆర్ అంటే సినోనిమ్స్. మీకు ఆప్షన్ బి అనేది పర్మిట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి తెలుసు కదండి, ఇవి 3 సినోనిమ్స్, నెగిటివ్ టర్మ్స్, ఇది ఒక పాజిటివ్ టర్మ్ మీకు. క్వశ్చన్ నెంబర్ 12. అలక్య వాజ్ బోర్న్ 1 year after her mother's marriage. Her father is 2 years elder than her mother but 25 years older than Alekya, who is 6 years old. At what age did the mother get married? ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ తీసుకోండి అంటే ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలని ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, అలెక్య హూ ఈజ్ 6 years old. అలెక్యకి ఇప్పుడు ప్రజెంట్ ఎంత? 6 years. ఇది ఎవరు? అలెక్య. ఇది మీరు అలెక్యాస్ ఫాదర్, అలెక్యాస్ మదర్, రైట్. హర్ ఫాదర్ ఈజ్ 2 years elder than her mother but 25 years older than Alekya, who is 6 years old. ఇప్పుడు 6 అంటే మీకు 25 years old అంటే 31. హర్ ఫాదర్ ఈజ్ 2 years elder అంటే ఈమె 29. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. అలెక్య వాజ్ బోర్న్ 1 year after her mother's marriage. అలెక్య ఎప్పుడు పుట్టింది? వాళ్ళ మదర్కి మ్యారేజ్ అయిన తర్వాత 1 yearకి. ఈమె బర్త్ అయినప్పుడు అంటే ఇయర్ 6 అంటే ఇయర్ 0 కదా. సో ఇక్కడ -6 అయింది కాబట్టి ఇక్కడ -6 చేస్తే ఎంత? 23. ఈమె బర్త్ అయినప్పుడు ఈమె 23 ఏజ్. ఈమె మ్యారేజ్ ఎప్పుడైంది? 1 year ముందు కదా. మ్యారేజ్ అయిన తర్వాత ఈమె 1 yearకి పుట్టింది కాబట్టి మ్యారేజ్ ఎప్పుడు అవ్వాలి? 22 yearsకి అవ్వాలి. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. మీకు 8 24 అవుతుంది, 18 114 అవుతుంది. ఎలా అవుతుంది చెప్పండి నాకు 18 114. సో 18కి 18 + 1 యాడ్ చేస్తే 19 కదండి. బై 3 చేయండి. 3 6 times. సో 19 × 6 114 అయిందా. 8కి అలాగే నెక్స్ట్ టర్మ్ 9 బై 3 3 times క్యాన్సరా. 8 3 24. అలాగే మీకు ఇక్కడ ఎక్స్ అనే నెంబర్ ఉంటే x + 1 చేసి బై అన్నిటికీ 3 చేస్తున్నారు కాబట్టి 3 చేస్తే మీకు 52 రావాలి. సో x × x + 1
52 ఇంటూ 3 అంటే 156. 156 అంటే ఇది మీకు 12 ఇంటూ 13 అని అర్థం అవ్వాలండి. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత మీకు 12. సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. ఇక్కడ 12 ఉంటే మీకు సాటిస్ఫై అవుతుంది కండిషన్. క్వశ్చన్ నెంబర్ 14. డి ఉంది, ఐ ఉంది, ఎన్ ఉంది, ఎస్ ఉంది. ఫస్ట్ టర్మ్ డి అంటే 4, ఐ అంటే 9, ఎన్ అంటే 14, ఎస్ అంటే 19. సో ఫస్ట్ టర్మ్లో +5 అయిందా? +5 అయింది ఇక్కడ. సో +5 అవుతే ఏమవుతుందండి? 19 + 5 అంటే 24. అంటే ఫస్ట్ టర్మ్ మీకు ఎక్స్ రావాలి. సో ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి. సెకండ్ టర్మ్ వి ఉంది, ఇక్కడ ఏముంది? ఐటీ, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ పి ఉంది. వి అంటే ఎంత? 22, టీ అంటే ఎంత? 20, ఆర్ అంటే ఎంత? 18, ఇది 6. సో -2 అయింది, -2 అయింది, ఇక్కడ నుండి ఇక్కడికి -2 అయింది, అండ్ -2 చేస్తే 14 రావాలి. 14 అంటే మీకు ఎన్. సో XN, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. ఆల్ ఫ్యాన్స్ ఆర్ హీటర్స్. ఇవన్నీ ఫ్యాన్స్ అనుకుంటే ఇది మీకు హీటర్స్ అవుతుంది. ఆల్ ఫ్యాన్స్ ఆర్ హీటర్స్. సమ్ కూలర్స్ ఆర్ ఫ్యాన్స్. కూలర్స్, ఇది మీకు కూలర్స్ అండి. కూలర్స్, సమ్ కూలర్స్ ఆర్ ఫ్యాన్స్. ఈ కూలర్స్ దీని లోపల కూడా తీసుకోవచ్చు, కానీ మనకి అలా తీసుకుంటే ఇప్పుడు మీ కూలర్స్ అని దాన్ని మీరు ఇలా కూడా తీసుకోవచ్చు అండి. ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడుందా, ఇలా కూడా తీసుకోవచ్చు మీరు కూలర్స్ అనే టర్మ్ని. కానీ కూలర్స్ మీకు టోటల్ కూలర్స్ అప్పుడు ఏమవుతాయి? అప్పుడు ఆల్ కూలర్స్ ఆర్ హీటర్స్ అవుతాయి. అప్పుడు మీకు అలాంటి కండిషన్స్ మీకు ఎక్కడ క్వశ్చన్లు ఇవ్వలేదు కాబట్టి అలా తీసుకోవద్దండి. మనం కొంచెం బయటకే తీసుకోవాలి, ఇలా తీసుకోవద్దు మీరు. రైట్. నెక్స్ట్ ఏమన్నారు? ఆల్ ప్యూరిఫైర్స్ ఆర్ కూలర్స్. ఇక్కడ ప్యూరిఫైర్స్, ఇది ప్యూరిఫైర్స్. ఆల్ ప్యూరిఫైర్స్ ఆర్ కూలర్స్. కంక్లూజన్ చూడండి. ఆల్ ప్యూరిఫైర్స్ ఆర్ హీటర్స్. ఆల్ ప్యూరిఫైర్స్ ఆర్ హీటర్స్. ప్యూరిఫైర్స్ అనేది హీటర్ లోపల ఉందా? లేదు. సో ఇది మీకు ఫాల్స్. సమ్ ప్యూరిఫైర్స్ ఆర్ హీటర్స్. సమ్ ప్యూరిఫైర్స్ ఆర్ హీటర్. సమ్ అంటే మీకు ఇలా ఉండాలి కదా. ప్యూరిఫైర్స్కి హీటర్కి ఇక్కడ కనెక్షన్ ఉందా? లేదు కదా. ఇది కూడా ఫాల్స్. సమ్ హీటర్స్ ఆర్ కూలర్స్. సమ్ హీటర్స్ కూలర్స్ అంట. కూలర్స్ ఏందండి? ఇది కదా. హీటర్స్కి కూలర్కి కనెక్షన్ ఉందా? ఇది అదే కదా. ఈ పార్ట్ అదే కదా. ఈ పార్ట్ హీటర్స్కి కూలర్స్కి కామన్ కదా. సో ఇది ట్రూ. ఆల్ కూలర్స్ ఆర్ హీటర్స్. ఇది కూలర్స్ కదా. ఆల్ కూలర్స్ హీటర్స్ అన్నారు, అవ్వలేదు కదంటే ఈ పార్ట్ లేదు కదా, బయట ఉంది కదా. సో ఇది కూడా ఫాల్స్. మీకు ఓన్లీ ఆప్షన్ ఏంటి? కంక్లూజన్ 3 ఫాలోస్ అండి. ఓన్లీ కంక్లూజన్ 3 ఫాలోస్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 16. ఇటువంటి క్వశ్చన్స్ అప్పుడు మీరు ఏం చేయాలంటే డివైడెడ్ సింబల్ చూసుకోండి. అంటే ఇక్కడ 221/17 చేస్తే ఇది క్యాన్సిల్ చేస్తుందండి. 17 10 170 అవుతుంది. 17 3 51 221 13 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది ఇక్కడ. ఇక్కడ డివైడెడ్ సింబల్ ఇక్కడ ఉందండి, ఇక్కడ ఇంటూ ఉంది. సో 12 దీన్ని చేయదు కాబట్టి మీరు ఈ ఆప్షన్ చెక్ చేయొద్దండి మీరు. రైట్. డివైడెడ్ సింబల్ అన్ని దగ్గర ఇక్కడే ఉంది. నెక్స్ట్ మీరు ఈక్వల్ టు సింబల్ తీసుకుంటే ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉందా? ఇక్కడ ఈక్వల్ టు సింబల్ వస్తుంది. ఇక్కడ ఈక్వల్ టు సింబల్ వచ్చింది కాబట్టి మీకు 221 × 17 - 12. ఒక్కసారి ట్రై చేసి చూడండి. 221 / 17 -12 × 30 130. ఇది రాదండి. 12 × 130 అనేసరికి మీకు చాలా ఎక్కువ వాల్యూ వెళ్ళిపోతుంది. ఈక్వల్ తర్వాత మీకు ప్లస్ ఉంటే ఇదంతా 74 అవ్వాలి. సో ఇది ఆప్షన్ మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ ఏ. నెక్స్ట్ సి తీసుకోండి. 221 / 17 × 12 - 130 = 24 + 50 అవుతుందా లేదు చూడండి. ఇది 13 టైమ్స్ కదా. 13 × 12 ఎంత? 156. 156 - 130. ఇక్కడ చూడండి, ఇది కూడా మీకు ఆన్సర్ సాటిస్ఫై అవ్వదు. కానీ ఈ 24 కనుక ఇటు ఉందనుకోండి, +24 అవుతే ఇది 50 అవుతుంది చూడండి. అంటే 156 - 130 అంటే ఎంత అవుతుంది? 26 అవుతుంది. 24 50 అవుతుంది. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ వరకు సేమ్ ఉందా? మైనస్ ఈ ప్లస్ ఇట్ వచ్చి ఈక్వల్ ఇట్ వస్తే మీకు ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. 17. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ మోస్ట్ క్లోజ్లీ రిజెంబుల్స్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ మిర్రర్ ఈస్ ప్లేస్ టు రైట్ సైడ్ ఆఫ్ ద ఫిగర్. మిర్రర్ కనుక ఇలా పెట్టుకుంటే ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుందని చెప్పాలండి. సో మీకు ఫస్ట్ ఎన్ రావాలండి స్టార్టింగ్లో. ఇక్కడ ఇది కాదు, ఎందుకంటే ఇక్కడ వేరే నెంబర్ వచ్చింది. ఇది కాదు, ఇక్కడ మీకు ఎన్ రావాలి స్టార్టింగ్లో.
అండ్ N7B రావాలి, N7B రావాలి. 7 అనేది ఇలా ఉంది కాబట్టి ఇటు సైడ్ ఇప్పుడు ఇలా రావాలి, ఇలా వచ్చింది, ఇక్కడ యాస్టిస్గా 7 ఉంది, సో ఇది ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. దీనికి వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సమ్ టూల్స్ ఆర్ టంబ్లర్స్, సమ్ టూల్స్ ఆర్ టంబ్లర్స్, సమ్ టంబ్లర్స్ ఆర్ గ్రైండర్స్. ఆప్షన్ డి. చాలా క్లియర్గా కనిపిస్తుంది కదండి ఇక్కడ మీకు. క్వశ్చన్ నెంబర్ 19. 373, 255, 191, 177, 797, 679, 727, 609. మీరు కనుక తీసుకుంటే డిఫరెన్స్ తీసుకోండి. 17 - 9 అంటే 8, 1 - 0 అంటే 1, 7 - 6 అంటే 1 డిఫరెన్స్. 7 - 9, 7 - 9 ఎంత? మళ్ళీ 8. 17 - 9 అంటే 8, 8 - 7 1, ఇక్కడ 1. దీన్ని కనుక తీసుకుంటే 13 - 5 అంటే 8, ఇక్కడ 6 - 5 అంటే 1, 3 - 2 అంటే 1. అన్ని దగ్గర డిఫరెన్స్ సేమ్ వచ్చింది, ఇక్కడ మాత్రం రాదండి. చూడండి ఇక్కడ మీకు తక్కువ ఉంది కదా, సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అండి, ఆడ్ మెన్ అవుట్. క్వశ్చన్ నెంబర్ 20. ఇక్కడ మీకు రైట్ ఉంది, డౌన్ అయింది, లెఫ్ట్ అయింది, ఇప్పుడు మీకు టాప్ అవ్వాలండి. అంటే ఇది డౌన్ అయింది, ఇది ఆన్సర్ అవ్వదు. అన్ని దగ్గర టాప్ ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఉందా, ఒక్కసారి కిందికి వచ్చింది, నెక్స్ట్ ఇలా మూవ్ అయింది, ఇలా మూవ్ అయింది, ఇప్పుడు ఇలా మూవ్ అవ్వాలి పైకి, అంటే ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ ఇది మీకు రైట్ రాంగ్ ఆన్సర్ అండి, ఇది ఇటు సైడ్ ఉంది. సో ఈ రెండిట్లో మీకు రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు దీంట్లోనే మీకు ఇక్కడ చూడండి, ఇది రైట్ సైడ్ ఉంది మీకు, ఇది ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి బ్లాక్ పార్ట్ రైట్ అయింది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఆప్షన్ బి, ఇక్కడ మీకు రైట్ సైడ్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 21. సో SPMJ. ఎస్ అంటే ఎంత అండి? 19, P16, M13, J10 అంటే -3 అయింది, -3 అయింది, -3 అయింది. ఇది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి చూడండి, అన్ని దగ్గర -3 అవ్వాలి. చూడండి Z తర్వాత ABC, ఇది -3 అయిందా? Z తర్వాత W 26, 23 -3 అయిందా? W 23, 20 -3 అయిందా? అయింది. 16, 13 -3 అయింది, 13, 10 -3 అయింది, 10, 7 -3 అయింది, అన్ని దగ్గర -3 అయింది. GD 7, 4 -3 అయింది, -3 అయింది. ఏ అంటే మీకు 27 అండి, W అంటే మీకు 23, ఇది ఎంత అయింది చెప్పండి? -4 అయింది. సో ఆప్షన్ డి మీకు ఆడ్ మ్యాన్ అవుట్ అండి. ఇక్కడ -3, -3, -4 అవుతుంది, అన్ని దగ్గర మీకు -3 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 22. ఎలేటెడ్, డిజెక్టెడ్, ఎలివియేట్. మీకు ఎలేటెడ్ అనేది పాజిటివ్ టర్మ్స్ అండి, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఎలేటెడ్ అంటే. డిజెక్టెడ్ అంటే ఎక్స్ట్రీమ్ సాడ్నెస్. ఎలివియేట్ అంటే మీకు ఉపశమనం అండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మీకు సాడ్నెస్ ఉందనుకోండి, ఎలిమినేట్ అవుతుందంటే తగ్గిపోతుంది అన్నట్టు. ఇక్కడ రిలీవ్, క్వైట్, అలే ఇవన్నీ కూడా మీకు దీనికి సినానిమ్స్. అగ్రవేట్ అంటే దాన్ని ఇంక్రీజ్ చేయడం, ఇదేమో తక్కువ చేయడం, ఇదేమో ఇంక్రీజ్ చేయడం. సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. రైట్. ఇప్పుడు కనుక మీరు దీన్ని చూసుకుంటే ఈ రెండు ఆపోజిట్ రావాలి, ఈ రెండు ఆపోజిట్ రావాలి, అండ్ ఈ రెండు ఆపోజిట్ రావాలి. అంటే ఇలా ఈ డాట్కి ఆపోజిట్ ఏముంది చెప్పండి? ఎంటీ స్పేస్ ఉంది. దీనికి ఆపోజిట్ ఏముంది? ఎంటీ స్పేస్ ఉంది. అండ్ 2కి ఆపోజిట్లో ఏముంది? ఎంటీ స్పేస్ ఉంది. ఇప్పుడు దీంట్లో మీరు ఏది ఫామ్ అవుతుందో చెప్పాలి కదా. మీరు ఏది ఫామ్ అవుతుందో చెప్పడం కంటే ఏది ఫామ్ కాదో చెప్పొచ్చు అండి. మనం డైస్లో ఏది ఫామ్ అవుతుందో చెప్పాం. ఇట్లాంటి క్వశ్చన్స్లో మనం ఎప్పుడు కూడా ఎలిమినేషన్ ప్రాసెసే వెళ్తాం. ఏది ఫామ్ అవ్వదో చెప్తాం కానీ ఏది ఫామ్ అవుతుందో చెప్పలేమండి మనం. సో ఇప్పుడు దీనికి ఆపోజిట్లో ఇప్పుడు ఇది ఉందా? దీనికి ఆపోజిట్లో ఇది రావద్దండి. కానీ ఇక్కడ ఇవి రెండు వచ్చినాయా? ఆ రెండు ఈ రెండు అయ్యి ఉండొచ్చు కదా. ఇప్పుడు మీకు 3 ఉన్నాయి కదండి, 3లో ఒకటి రావద్దు, మిగతా 2 వస్తున్నాయి. సో ఇది మీకు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీనికి ఆపోజిట్లో ఇప్పుడు మీకు ఏముంది? ఇక్కడ ఒకటి ఉందా? దీనికి ఆపోజిట్లో ఇది రావద్దు అంతే. దీనికి ఆపోజిట్లో ఇది లేదు కదా, ఎంటీ. ఒక్క ఎంటీ ఉంది, ఇంకా 2 ఎంటీలు మీకు కనపడట్లేదు, ఉండకపోవచ్చు. రైట్. ఇప్పుడు దీనికి ఆపోజిట్లో మీకు ఎంటీ ఉండాలి, దీనికి ఆపోజిట్లో ఎంటీ ఉండొచ్చు. ఇవి ఆపోజిట్ పేర్స్ కదా. ఇక్కడ ఖాళీ ఉందంటే దీనికి ఆపోజిట్లో ఎంటీ ఉండాలంటే దీనికి ఆపోజిట్లో ఎంటీ ఉండొచ్చు, ఎందుకంటే ఒక ఎంటీ కనిపిస్తుంది, 2 మీకు కనపడట్లేదు కాబట్టి. దీనికి ఆపోజిట్లో కూడా మీకు ఎంటీ ఉండే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే మీకు ఇంకా 2 ఎంటీలు యూటిలైజ్ కాకుండానే ఒక ఎంటీ ఇక్కడ యూటిలైజ్ అయింది. సో దీనికి ఆపోజిట్లో ఒకటి, దీనికి ఆపోజిట్లో ఉండొచ్చు, ఇది కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు 2కి ఆపోజిట్లో అండ్ దీనికి ఆపోజిట్లో ఎంటీ కావాలి. మీ దగ్గర 3 ఎంటీస్ ఉన్నాయి, ఒక ఎంటీ ఇక్కడ ఉంది,
ఇంకోటి ఉండొచ్చు కదా, ఇది కూడా ఫామ్ అవుతుంది. సో సేమ్ ఈ రెండు సేమ్ ఫిగర్ చూడండి, 2 ఉంది, ఇది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. సో ఇది కూడా మీకు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు ఆల్ ఏబిసిడీస్ ఫామ్ అవుతాయండి, అన్ని ఫిగర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 24. ఇక్కడ మిర్రర్ ఇక్కడ కనుక పెడితే మీకు ఫస్ట్ టర్మ్ ఎన్ రావాలి, ఇది కాదు, ఎందుకంటే ఇక్కడ మీకు ఫస్ట్ టర్మ్ పి వచ్చింది. ఎన్ వచ్చిన తర్వాత ఓఐటి, ఇక్కడ ఐ, ఎన్ఓఐటి తర్వాత పి రావాలి, ఎన్ఓఐటి తర్వాత పి రావాలి. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 25. 13 ఉంది, 7 ఉంది, 35 ఉందా? 13 ఇది చూడండి, ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 35 తర్వాత ఒకటే 36 తర్వాత 25 తర్వాత నెంబర్ 121. ఇవి మీకు స్క్వేర్కి దగ్గరలో ఉన్నాయి చూడండి. మీకు 13కి ఏం చేస్తే 6, ఇక్కడ 36 అంటే 6 స్క్వేర్ కదా. సో 13కి 7 ఎంత అంటే 13 - 7 ఎంత 6 స్క్వేర్. దానికి -1 చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి 14 ఉంది, 9 ఉందా, 14 - 9 ఎంత 5 స్క్వేర్ చేసి ఒకటి తక్కువ చేస్తే ఇది వస్తుంది 24 వస్తుందా. సేమ్ అలాగే మీరు ఎక్స్ అనుకున్నారనుకోండి, ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఎక్స్ -13కి స్క్వేర్ చేసి -1 చేస్తే 120 రావాలి. సో ఎక్స్ -13 ఈక్వల్ ఎంత, స్క్వేర్ ఈక్వల్ టు 121. సో ఎక్స్ -13 ఎంత 11. సో ఎక్స్ ఈక్వల్ ఎంత అవ్వాలి 24 అవ్వాలి. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి మీకు. ఇదండి మార్క్ 23rd రీజనింగ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.